ఈరోజు మనం అయోధ్య రామ మందిరం చరిత్ర గురించి తెలుసుకుందాం. అయోధ్య ఉత్తరప్రదేశ్లోని ఒక ముఖ్య పట్టణం. అయోధ్యను సాకేతపురం అని కూడా అంటారు. అయోధ్య భారతదేశంలోని అతి పురాతన నగరాలలో ఒకటి. విష్ణువు శ్రీరాముడిగా అవతరించిన ప్రదేశం అయోధ్య. రామాయణ మహాకావ్య ఆవిష్కరణకు మూలం అయోధ్య. ఇది ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ జిల్లాలోని ఫైజాబాదుని ఆనుకొని ఉంది. అయోధ్య సముద్ర మట్టానికి 305 అడుగుల ఎత్తులో ఉంది. అయోధ్య కోసల రాజ్యానికి రాజధానిగా ఉంటూ వచ్చింది. అయోధ్య శ్రీరాముని చరిత్రలో చాలా ప్రాముఖ్యమున్న నగరం. శ్రీరాముడు ఈ నగరంలోనే జన్మించినట్లు చరిత్ర చెబుతోంది. అయోధ్య సరయూ నదీ తీరాన ఫైజాబాద్కి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయోధ్య విష్ణుమూర్తి 7వ అవతారమైన రాముడి చరిత్రతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్న ప్రదేశం. రామాయణాన్ని అనుసరించిన 9000 సంవత్సరాలకు పూర్వం వేదాలలో ఆది పురుషుడిగా హిందువులకు ధర్మశాస్త్రం అందించినట్లుగా పేర్కొన్న మనువు ఈ నగరాన్ని స్థాపించాడు. మరికొన్ని ఆధారాలను బట్టి ఈ నగరం సూర్యవంశ రాజైన ఆయుధ్ ద్వారా నిర్మితమైందని తెలుస్తోంది. సూర్యవంశ చక్రవర్తులు పాలించిన కోసల దేశానికి అయోధ్య రాజధాని నగరం. అయోధ్యను రాజధానిగా చేసుకుని హిందూ దైవమైన శ్రీరామచంద్రుడు పాలించాడు. గరుడ, స్కంద ఇతర పురాణాలు భారతదేశంలోని 7 మోక్ష పురాణాలలో అయోధ్యను ఒకటిగా పేర్కొన్నాయి. హిందూ పవిత్ర గ్రంథాలలో పురాణాలు ముఖ్యమైనవి. ప్రస్తుతం ప్రతి హిందువు తప్పక చూడాలని కోరుకునే చారిత్రకమైన పవిత్ర ఆలయం ఉన్న పుణ్యక్షేత్రాలలో అయోధ్య ఒకటి. అథర్వణ వేదం అయోధ్య దేవ నిర్మితమని, అది స్వర్గ సమానమని పేర్కొన్నది. అయోధ్యను మొదటిసారిగా సూర్యవంశరాజైన వైవసత్వ మనువు కుమారుడైన ఇక్ష్వాకు నిర్మించి పాలించాడని పురాణ కథనాలు వివరిస్తున్నాయి. ఈ వంశపు వాడైన పృథువు వలన భూమికి పృథ్వీ అనే పేరు వచ్చింది. తరువాత రాజు మందత సూర్యవంశంలోని 31వ రాజు హరిశ్చంద్రుడు సత్య వాక్ఫలితాలను ప్రసిద్ధి. తన సత్వ వాక్పరిపాలనతో సూర్యవంశానికే ఘనకీర్తి చేకూర్చాడు. ఆయన వంశస్థుడైన సగరుడు అశ్వమేధ యాగం చేయ సంకల్పించినప్పుడు కలిగిన విజ్ఞానాలను తొలగించడానికి ఆయన ముని మనవడైన భగీరథుడు గంగానదిని విశేష ప్రయత్నం చేసి భూమికి తీసుకువచ్చాడు. తర్వాత వచ్చిన రఘుమహారాజు చేసిన రాజ విస్తరణతో గొప్ప పేరు గడించిన సూర్యవంశానికి మారు పేరుగా నిలిచాడు. రఘుమహారాజు తర్వాత సూర్యవంశం రఘువంశంగా కూడా ఘనత వహించింది. రఘుమహారాజు మనవడు దశరథుడి కుమారుడే శ్రీరామచంద్రుడు. ఆరాధన ప్రధానమైన నగరాలలో అయోధ్య ఒకటి. పలు మతాలు ఈ నగరానికి పవిత్ర నగర ప్రాముఖ్యత ఇచ్చాయి. అలాగే నగరం పైన ఆధిక్యత కూడా హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతం, ఇస్లాం మతం మధ్య మారుతూ వచ్చింది. ఒక భక్తుని సంరక్షణలో కొనసాగుతున్న ఈ రామాలయాన్ని మున్నా మెయిన్ 50 సంవత్సరాల కాలం నిర్వహించి తర్వాత 2004లో మరణించాడు. జైనుల తదనంతరం శిఖారాజీ తర్వాత అయోధ్య మరో మతానికి పవిత్ర నగరంగా మారింది. ఒకే మతపు ఆధిక్యలో ఈ నగరం స్థిరంగా ఉండకుండా మార్పులకు లోనవుతూనే వచ్చింది. అయోధ్య చరిత్రను గురించి తెలుసుకుందాం. అతి పురాతన హిందూ నగరాలలో అయోధ్య ఒకటి. రామాయణంలో ఈ నగర వైశాల్యం 250 చదరపు కిలోమీటర్లుగా వర్ణించబడింది. కోసల రాజ్యానికి రాజధాని అయోధ్య. ఇది పతిత పావని అయిన గంగా నదీ తీరంలో ఉంది. అలాగే సరయూ నది కుడివైపు ఉన్నది. అయోధ్యను రాజధానిగా చేసుకుని సూర్యవంశరాజైన ఇక్ష్వాకు కోసల రాజ్యాన్ని పాలించాడు. 63వ సూర్యవంశరాజైన దశరథుడి రాజ్యసభగా అయోధ్య ఉంది. దశరథుడి కుమారుడే శ్రీరాముడు. వాల్మీకి విరచితమైన రామాయణ మహాకావ్యం మొదటి అధ్యాయాలలో అయోధ్యను మహోన్నతంగా వర్ణించాడు. అంతేకాక కోసల సామ్రాజ్య వైభవం, రాజ్యంలోని ప్రజలు అనుసరిస్తున్న ధర్మం, వారి సంపద, ప్రజల విశ్వసనీయత గురించి గొప్ప వర్ణన ఉంది. తులసీదాసు తిరిగి రచించిన రామచరిత మానస్లో అయోధ్య వైభవంగా వర్ణించాడు. తమిళ కవి కంబర్ తాను వ్రాసిన కంబ రామాయణంలో కూడా అయోధ్య గురించి అత్యున్నతంగా వర్ణించాడు. తమిళ వైష్ణవ భక్తులైన అల్వార్లు తమ రచనలలో అయోధ్యను అద్భుతంగా వర్ణించాడు. జడభరత, బాహుబలి, సుందరి, పాడలీపుత్ర, సరస్వతి, హరిశ్చంద్ర అయోధ్యలో జన్మించిన వారే. జైన మతస్థులకు ప్రముఖమైన నగరం అయోధ్య. 2000 సంవత్సరాలకు ముందే ప్రముఖ తీర్థంకరులు అయోధ్య జన్మస్థలం. జైన ఆగమాలలో అయోధ్యకు మహావీరుడు విజయం చేసినట్లు వర్ణించడం జరిగింది. అయోధ్య బౌద్ధమత వారసత్వం కలిగిన నగరం. ఇక్కడ మౌర్య చక్రవర్తుల కాలంలో నిర్మించబడిన పలు బౌద్ధాలయాలు, స్మారక చిహ్నాలు, శిక్షణా కేంద్రాలు ఉన్నాయి.
గుప్తుల కాలంలో అయోధ్య వాణిజ్యంలో శిఖరాగ్రం చేరుకుంది. 600లలో కూడా అయోధ్య వాణిజ్య కేంద్రంగా విరసిల్లింది. చరిత్రకారులు దీనిని సాకేతపూర్వకంగా పేర్కొన్నారు. 5వ శతాబ్దపు ప్రారంభం నుండి చివరి వరకు బౌద్ధమత కేంద్రంగా అయోధ్య విరసిల్లినది. బుద్ధుడు ఈ నగరానికి 1 కంటే ఎక్కువ సార్లు వచ్చినట్లు భావిస్తున్నారు. కానీ దీనికి వ్రాతపూర్వక ఆధారాలు మాత్రం లేవు. స్వామినారాయణ మార్గ స్థాపకుడైన స్వామినారాయణుడు ఇక్కడ జన్మించాడని 7 సంవత్సరాల అనంతరం నిల్కాత్కంగా భారతదేశ సంచారానికి వెళ్ళాడని విశ్వసిస్తారు. పురాణాలలో మహారాజైన ఆయుధ్ను శ్రీరాముని పూర్వీకునిగా పేర్కొన్నారు. అతడి పేరు సంస్కృత పదమైన యుద్ధ్ నుండి వచ్చింది. ఆయుధ్ అపరాజితుడైన కనుక ఈ నగరానికి అయోధ్య అన్న పేరు వచ్చింది. అయోధ్య అంటే జయించశక్యం కానిది అని అర్థం. గౌతమ బుద్ధుని కాలంలో ఈ నగరం పాలీ భాషలో అయోధ్యగా పేర్కొన్నారు. అది కూడా సంస్కృతంలో అయోధ్య అనే అర్థాన్ని ఇస్తుంది. పురాణాలలో గంగానది గురించి వివరించినప్పుడు అయోధ్య ప్రస్తావన ఉంది. సామాన్య శకం 1 శతాబ్దాలలో ఈ నగరానికి సాంకేతపూర్వకంగా పేర్కొన్నారు. 127 సంకేతపూరాన్ని కుషన్ చక్రవర్తి చేత జయించబడింది. కుషన్ చక్రవర్తి తూర్పు ప్రాంతానికి అయోధ్యను కేంద్రంగా చేసి పాలించాడు. 5వ శతాబ్దంలో ఈ నగరం పాక్షియన్ అన్న పేరుతో పిలువబడింది. చైనా సన్యాసి యువాన్ త్యాంగ్ 636లో తన భారతదేశ యాత్రలో ఈ నగరాన్ని అయోధ్యగా పేర్కొన్నాడు. కానీ ఈ పేరు మార్పు ఎప్పుడు జరిగిందన్న విషయంలో స్పష్టత లేదు. అయోధ్య అత్యంత ప్రాచీనమైన, విశాలమైన, అద్భుతమైన నగరం. హిందూ పురాణాల ప్రకారం సూర్యవంశానికి చెందిన 63వ రాజు దశరథుని రాజ్యమైన కోసల రాజ్యానికి రాజధానిగా ఉండేది. రామాయణంలోని ప్రారంభ అధ్యాయాలలో ఈ నగరం యొక్క గొప్పతనాన్ని, అక్కడి ప్రజల మంచితనాన్ని గురించి వర్ణించడం జరిగింది. జైద్ధ మతానికి చెందిన 5 తీర్థంకులు కూడా ఇక్కడే జన్మించారు. జైద్ధ మతానికి ఆద్యుడైన శ్రీ వృషభనాథుడు కూడా ఇక్కడే జన్మించాడు. భగవాన్ స్వామి నారాయణ్ కూడా అతని బాల్యం ఇక్కడే గడిపాడు. ఆయన భారతదేశం అంతటా 7 సంవత్సరాలు పర్యటించినప్పుడు ఆ యాత్రను ఇక్కడి నుంచే ప్రారంభించాడు. తులసీదాస్ కూడా తాను రచించిన రామచరిత మానస్ గ్రంథాన్ని 1574లో ఇక్కడి నుంచే ప్రారంభించాడు. తమిళనాడుకు చెందిన చాలామంది అల్వార్లు కూడా అయోధ్య నగరాన్ని గురించి తమ రచనలలో ప్రస్తావించారు. 1984 సంవత్సరంలో విశ్వ హిందూ పరిషత్ బాబ్రీ మసీద్ స్థలాన్ని రామ ఆలయం కోసం తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఒక ఉద్యమం ప్రారంభించింది. 1992 సంవత్సరంలో ఒక హిందూ జాతీయవాద ర్యాలీలో జరిగిన అల్లర్లు బాబ్రీ మసీద్ కూల్చివేతకు దారి తీశాయి. ఇప్పుడు రామ జన్మభూమి స్థలంలో రాముడు చిన్న పిల్లవాడిగా వికసించే తామర పువ్వులా నవ్వుతూ ఉన్న విగ్రహం, రామ్ లల్లాతో తాత్కాలిక మందిరం ఉంది. భారత ప్రభుత్వం ఆధీనం క్రింద ఉన్న 200 గజాల స్థలం వద్ద ఎవరికీ అనుమతి లేదు. ఇక్కడ ఈ స్థలం వద్ద ఉన్న ద్వారం వెలుపల గేటుకు తాళం వేయబడింది. అయితే వివాదాస్పదం కాని స్థలంలో హిందూ యాత్రికులు రాముని పూజ కొరకు మరోవైపు ఉన్న తలుపు ద్వారా ప్రవేశించడం మొదలుపెట్టారు. 2003వ సంవత్సరంలో పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా బాబ్రీ మసీదు ప్రదేశంలో ఒక ఆలయాన్ని తొలగించి దాని శిథిలాలపై మసీదు నిర్మించడం జరిగిందా అనే దానిపై ఒక తవ్వకాన్ని నిర్వహించింది. తవ్వకం జరిపిన పిదప వివిధ రకాల వస్తువులు, హనుమంతుని 12 అడుగుల విగ్రహంతో సహా ప్రారంభ చారిత్రక కాలానికి చెందిన నాణేలు, ఇతర చారిత్రక వస్తువులు లభ్యమయ్యాయి. బాబర్ ఆధ్వర్యంలో బాబ్రీ మసీదు నిర్మాణం పురాతన ఆలయాన్ని కూల్చివేయడం లేదా సవరించడం ద్వారా జరిగిన పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా నిర్ధారించింది. హిందువులు మాత్రమే కాకుండా బౌనా, జైద్దా ప్రతినిధులు తవ్విన ప్రదేశంలో వారి దేవాలయాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. అయోధ్య వివాదం గురించి తెలుసుకుందాం. మొఘల్ వంశానికి ఆద్యుడైన బాబర్ ఇదే స్థలంలో బాబ్రీ మసీదును నిర్మించాడు. దీన్ని ఆయన అంతకు ముందే ఉన్న రామాలయాన్ని కూల్చివేసి కట్టారని ఆధారాలు ఉన్నాయి. 1992వ సంవత్సరంలో రామభక్తులు దేశం నలుమూలల నుండి తరలివచ్చారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లాంటి కొన్ని హిందూ సంస్థల నేతృత్వంలో కూల్చివేయడం జరిగింది. అప్పుడు భారతదేశ ప్రధానిగా ఉన్నది పివి నరసింహారావు.
దీన్ని నివారించలేకపోయిన ఆయనను ఇది రాజకీయ జీవితం మీద ఒక మచ్చలాగా మిగిలిపోయింది. 2019 నవంబర్ 9న అయోధ్య తీర్పును వెల్లడిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని కోర్టు తీర్పు వెలువడించింది. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం అయోధ్య ట్రస్టుకు అప్పగించాలని, ప్రత్యామ్నాయంగా 5 ఎకరాల భూమిని సున్నీ బోర్డుకు ఇవ్వాలని ఆదేశాలందించింది. స్థలం స్వాధీనం చేసుకునేందుకు 3 నెలల్లో ట్రస్టు ఏర్పాటు చేసి ఆ భూమిని ట్రస్టుకి అప్పగించాలని, ఆలయ నిర్మాణం, నిర్వహణ పనులు ట్రస్టు చేపట్టాలని ఆ తీర్పులు వెల్లడించింది. 2005 జూలై 5 5గురు ముస్లిం తీవ్రవాదులు అయోధ్యలో ఉన్న తాత్కాలిక రామలీల ఆలయ ప్రదేశం వద్ద దాడి చేశారు. తరువాత మొత్తం 5గురి తీవ్రవాదుల్ని భద్రతా దళాలు తుపాకీతో కాల్చి చంపాయి. బాంబు పేలుడులో ఒక పౌరుడు చనిపోయాడు. వారు కోర్డర్ గోడకు ఉల్లంఘించడానికి ప్రయత్నించారు. అయితే జనవరి 22, 2024 తారీఖున భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ చేతుల మీదుగా వేద మంత్రోచ్చారణల మధ్య అయోధ్యలో శ్రీ బాలరాముడి ప్రాణప్రతిష్ఠ ఘనంగా జరిగింది. దాంతో దాదాపు 500 సంవత్సరాల తర్వాత హిందువుల ఆరాధ్య దైవం అయిన శ్రీరాముడి ఆలయ నిర్మాణం సమగ్రంగా పూర్తి అయినట్లుగా పరిగణించడం జరిగింది. అయోధ్యలో చూడవలసిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం. సరయూ నది స్నానఘట్టం. ఇక్కడ సరయూ నది తీరంలో బంకమట్టి అధికంగా ఉంటుంది. కాలు జారదు, కానీ కాళ్ళను గట్టిగా పట్టుకుంటుంది కనుక జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. సరయూ నది జలాలు తేటగాను శుభ్రంగానూ ఉంటాయి. రామజన్మభూమి ఆలయ నిర్మాణ ప్రదేశం. ఇక్కడ రామజన్మభూమిలో వివాదం ముగిశాక ఆలయ నిర్మాణం కొరకు అవసరమైన శిల్పాలు మొదలైనవి నిర్మించి సిద్ధంగా ఉంచబడ్డాయి. సుమారు నిర్మాణానికి అవసరమైనవి 80% సిద్ధంగా ఉన్నాయని అంచనా. అన్నదాన సమాజం. అయోధ్యలో భిక్షవులు ఉండకూడదన్న ఉద్దేశంతో సాధువులకు ఏర్పాటు చేసిన అన్నదాన సత్రం. ఇక్కడ దాతల సహాయంతో నిధి వసూలు చేసి ప్రతిరోజు సాధువులకు అన్నదానం చేస్తుంటారు. అలాగే ఇక్కడ ఉన్న గోశాలలో 200కు పైగా గోవులు ఉన్నాయి. ఈ గోక్షీరం ఆశ్రమ నిర్వహణకు వినియోగిస్తారు. కౌసల్యాదేవి మందిరం. శ్రీరామునికి జన్మనిచ్చిన కౌసల్యాదేవికి ఇక్కడ మాత్రమే మందిరం ఉంది. ఈ మందిరంలో కౌసల్యాదేవి దశరథులతో శ్రీరాముడు ఉండడం విశేషం. హనుమతాలయం. రామచంద్ర పట్టాభిషేకం తర్వాత శ్రీరాముడు తనకు సాయం చేసిన వారందరికీ కానుకలు సమర్పించిన తర్వాత తనకు అత్యధికంగా సహకరించిన, సేవించిన హనుమంతునికి తన నివాసం కంటే ఎత్తైన ప్రదేశంలో నివాసానికి యోగ్యమైన స్థలం ఇచ్చాడని, అక్కడ ప్రస్తుత ఆలయ నిర్మాణం జరిగిందని విశ్వాసం. పురాణ ప్రసిద్ధమైన ఈ ఆలయం కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. ఈ ఆలయానికి సుమారు 90 మెట్లుంటాయి. ఆలయ ప్రాంగణంలో సీతారాముల ఆలయం ఉంటుంది. రామజన్మభూమి. బాబర్ మసీదు నిర్మించిన ప్రదేశంలో రామజన్మభూమిలో తాత్కాలికంగా అతి చిన్నదైన రామాలయంలో సీతారాములకు పూజాధికారులు పూజలు నిర్వహిస్తుంటారు. అత్యంత భద్రతల మధ్య రక్షణ వలయంలో క్యూ పద్ధతిలో ప్రయాణించి ఈ ఆలయాన్ని చూడాలి. లోపలకు ప్రవేశించడానికి కఠినమైన నియమాలు ఉన్నాయి.